హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి వ్లాగ్స్. ఈరోజు అయితే లంచ్ రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇంకా నేను లంచ్లోకి అయితే బీరకాయ, పచ్చిశనగపప్పు, ఎగ్స్ ఈ మూడు వేసి కర్రీ అయితే చేస్తున్నాను. ఈ కర్రీ చాలా సింపుల్గా, ఈజీగా, చాలా టేస్ట్గా చేసుకోవచ్చు. చాలా తొందరగా అయిపోతుంది. అయితే ఈ కర్రీ అయితే రైస్లేకైనా, రాగి సంగట్లేకైనా, చపాతీలకైనా చాలా చాలా బాగుంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, బీరకాయ, పచ్చిశనగపప్పు, ఎగ్ కర్రీ చూసే ముందు వీడియోకి ఒక లైక్ చేసి, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ఒక లైక్ నాకు మోర్ వీడియోస్ చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుందండి. ఇంకా ఈ కర్రీ నేను ఎలా చేస్తాననేది చూసేయండి. చాలా ఈజీగా, టేస్ట్గా చేసుకోవచ్చు. రండి చూపించేస్తాను. ఇది చూడండి, బీరకాయ పై పొట్టు తీసి కట్ చేసి పెట్టుకునేసాను. నేత బీరకాయ అయితే తీసుకున్నానండి. చాలా బాగుంటుంది కర్రీకి నేత బీరకాయ తీసుకుంటే. తర్వాత పచ్చిశనగపప్పు అయితే ఒక 4 విజిల్స్కి ఉడికించి పెట్టుకునేసాను. బాగా ఉడికిపోయింది. ఇది చూడండి, ఇలా ఉడికించి పెట్టుకునేసాను. తర్వాత ఎగ్స్ కూడా ఉడికించి పొట్టు తీసి పెట్టుకునేసానండి. ఇంక ఘాట్లు పెట్టుకునేయాలి ఈ ఎగ్స్కి. ఈ మూడు వేసి చేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇంక చాలా ఫాస్ట్గా కూడా చేసుకునేచ్చు. రండి కర్రీ అయితే చూపించేస్తాను. ఇది చూడండి, బీరకాయ, ఎగ్స్, పచ్చిశనగపప్పు కర్రీ చేసుకోవడానికి ముందుగా స్టవ్ పైన బాండి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, తర్వాత ఆనియన్స్ వేసుకునేయాలి. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని ఈ ఆనియన్స్ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న 3 టమాటాలను అయితే వేసుకొని టమాటాలని మెత్తగా మగ్గించుకోవాలి. టమాటా ఇలా మెత్తగా మగ్గిపోయిన తర్వాత బీరకాయ అయితే వేసుకునేయాలి. బీరకాయ వేసుకున్నాక 1/2 టీ స్పూన్ పసుపు పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఈ బీరకాయని బాగా వేయించుకునేయాలండి. నేను ఇప్పుడైతే సాల్ట్ వేయటం లేదు, ఆనియన్స్ వేయించుకునేటప్పుడు వేసాను కదా. తర్వాత రుచి చూసి వేసుకోవాలి. ఈ బీరకాయ ఈ ఆయిల్లో బాగా మగ్గిపోవాలండి. ఈ బీరకాయ మగ్గేలోపు ఎగ్స్ని ఆయిల్లో వేయించుకునేద్దాము. మరొక స్టవ్ పైన బాండి పెట్టుకొని ఆయిల్ కొద్దిగా వేసుకొని కొద్దిగా సాల్టు, కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ ఇవి వేసుకొని ఎగ్స్ని అయితే ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని వేసుకునేయాలి. ఈ ఎగ్స్ని బాగా వేయించుకునేయాలండి ఈ ఆయిల్లో. ఇది చూడండి, ఎగ్స్ అయితే వేగిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కనైతే పెట్టుకుందాము ఈ ఎగ్స్ని. ఇది చూడండి, బీరకాయ కూడా 2 నిమిషాలు బాగా మగ్గిపోయింది. ఇప్పుడు కారానికి తగ్గట్టు రెడ్ చిల్లీ పౌడర్, తర్వాత ధనియాల పౌడర్, కొద్దిగా 1/2 టీ స్పూన్ గరం మసాలా ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకునేయాలి. ఈ మసాలాలు బాగా వేగిపోవాలండి. ఇది చూడండి, మసాలాలన్నీ బాగా వేగిపోయాయి. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న పచ్చిశనగపప్పును కూడా వేసుకునేయాలి. వాటర్తో సహా వేసుకునేయాలండి. వేసుకొని బాగా కలుపుకునేయాలి. ఇంకా కర్రీకి తగ్గట్టు కొద్దిగా వాటర్ అయితే వేసుకుంటున్నాను. మీకు పచ్చిశనగపప్పులోని వాటరే సరిపోతుంది అనుకుంటే వాటర్ అయితే వేసుకోవద్దు. ఇప్పుడైతే సాల్ట్ రుచి చూసుకోండి. సాల్ట్ సరిపోకపోతే వేసుకోండి. నాకైతే కొద్దిగా తక్కువగా ఉంది, వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఈ కర్రీని బాగా ఉడకనివ్వాలి. ఇది చూడండి, కర్రీ ఈ విధంగా బాగా ఉడుకుతున్నప్పుడు ఎగ్స్ అయితే వేసుకునేయాలి. మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ఎగ్స్ని అయితే వేసుకునేయాలి. ఎగ్స్ వేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే చాలండి. 2 నిమిషాల తర్వాత చూపిస్తాను. ఇదే చూడండి, 2 నిమిషాలు అయితే అయిపోయిందనమాట. చూడండి, కర్రీ బాగా దగ్గర పడి బీరకాయ కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకునేద్దాం. ఇంతేనండి, బీరకాయ, పచ్చిశనగపప్పు, ఎగ్స్ కర్రీ రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. రాగి సంగట్లేకైనా, రైస్లేకైనా, అలాగే చపాతీలేకైనా చాలా చాలా బాగుంటుంది.
ఇప్పుడు ఈ కర్రీని అయితే వేరే బౌల్లోకి అయితే తీసుకునేద్దాం. ఇది చూడండి, వేడివేడిగా రైస్ అయిపోయింది. ఇంక సర్వ్ చేసుకొని తినడమే ఆలస్యము. వేరే బౌల్లోకి అయితే తీసుకునేసినానండి. ఇప్పుడైతే ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర జల్లుకునేద్దాం. అంతేనండి, కర్రీ అయితే అయిపోయింది. ఇప్పుడు రైస్ కూడా అయిపోయింది కదా, ఇంక సర్వ్ చేసుకొని అయితే టేస్ట్ చేసేద్దాం. మా లంచ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే టేస్ట్ చూసేద్దాం. బీరకాయ, పచ్చిశనగపప్పు, ఎగ్ కర్రీ చాలా బాగుంటుందండి. నేను చాలాసార్లు అయితే చేశాను. చాలా బాగుందండి, చాలా చాలా బాగుంది నిజంగా. చపాతీలకు కూడా చాలా బాగుంటుంది. నేను ఎన్నోసార్లు చపాతీలకు కూడా చేశాను. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఇంకా రాగి సంగట్లకైతే చెప్పాల్సిన అవసరం లేదు, అంత బాగుంటుంది. చూసారు కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ఒక లైక్ నాకు మోర్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుందండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టు ఫాలో దునియా అమ్మాయి వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.